గ్లోబల్ సమ్మిట్ లో హ్యూమనాయిడ్ రోబో స్టాల్ విశేషంగా ఆకర్షిస్తోంది. పరిశ్రమలు గోడౌన్లలో ఉపయోగించే సింగిల్ ఆర్మ్డ్, డ్యూయల్ ఆర్మ్డ్ రోబోలను ప్రదర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లోనే ఈ రోబోలను తయారు చేశామన్నారు నిర్వాహకులు. పరిశ్రమల్లో గంటల కొద్దీ నిలబడి చేయలేని పనులను ఈ రోబోలు చేస్తాయని చెప్పారు. మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. టుమారోస్ ఫ్యూచర్ అంతా కూడా రోబోస్దే అంటున్నారు. సో దీనిలో భాగంగానే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యూమనాయిడ్ రోబోస్కు సంబంధించిన స్టాల్ కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్లో ఇటు హ్యూమన్ రిసోర్స్ని తగ్గించి డైరెక్ట్గా మిషనరీ ద్వారా, సో రోబోల ద్వారా చేసే పనులన్నింటినీ కూడా ఇటు వేర్ హౌజెస్లో కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కానీ ఉపయోగించేటువంటి ఈ హ్యూమనాయిడ్ రోబోస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది సింగిల్ ఆర్మ్డ్ రోబో, హ్యూమనాయిడ్ రోబో అని చెప్తున్నారు. సో దీని ద్వారా ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో చేసేటువంటి అసెంబ్లింగ్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులను తీసుకెళ్లే వర్క్ కానీ ఇదంతా కూడా ఈ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తాయి. సో ఇప్పటి వరకు మనం చూస్తుంది అది సింగిల్ ఆర్మ్డ్, ఇక్కడ ప్యూర్లీ హ్యూమనాయిడ్ రోబో ఉంది. సో వీటి గురించి మనతో మాట్లాడడానికి స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ హ్యూమనాయిడ్ రోబోస్ ఎక్కడెక్కడ పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? నమస్కారం అండి. సో ఇవి ఇండస్ట్రియల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అండి. వీటిని మనము అన్ని ఇండస్ట్రీస్లో వాడచ్చు. మేము ప్రస్తుతం అయితే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి, ఆటోమోటివ్ పార్ట్స్ సప్లై చేసే ఇండస్ట్రీకి వీటిని మేము డిప్లాయ్ చేస్తున్నాము. ఇవి ఏంటంటే మనిషి చేసే విధంగా ఏవైతే అసెంబ్లీ చేసినప్పుడు ఒక వస్తువుని పట్టుకొని ఇంకో వస్తువు దాని మీద పెట్టి నట్స్ బోల్ట్స్ పెట్టి టైట్ చేయవలసి వస్తుందో అలాంటి పనులు చేయగలుగుతుంది అనమాట. ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివే కాకుండా మన వేర్ హౌసింగ్ కైండ్ ఆఫ్ సెటప్లో బాక్సెస్ మూవ్ చేయాలన్నా, బాక్సెస్ని ప్యాక్ చేయాలన్నా కూడా దీన్ని సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేయొచ్చండి. సో ఇది జనరల్ పర్పస్ టెక్నాలజీ విత్ అప్లికబిలిటీ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సాఫ్ట్వేర్ మారుస్తా మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్కి డిప్లాయ్ చేయొచ్చు. హార్డ్వేర్ అనేది ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ, ఇదంతా మీరే తయారు చేశారా? సో మేక్ ఇన్ ఇండియానా? ఇది కంప్లీట్లీ డిజైన్డ్, ఐపీ ఓన్డ్, మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ బిల్ట్ ఇన్ హైదరాబాద్, ఇండియా అండి. కంప్లీట్ టీమ్ ఇస్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. వీఆర్ ముగ్గురం co-founders అండి, రవితేజ, మృత్యుంజయ్ అండ్ myself, జగ్గరాజు. So we each spent a decade in deep tech side of things before we started this business together. So one of the first companies in India completely IP owned and being built in India. It's not like we are just importing of some parts from China or Japan or something and assembling it here. We're actually completely owned and brand is owned by us also. ఈ హ్యూమనాయిడ్ రోబోస్ ఇప్పటి వరకు ఏవైనా ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నాయా? మీరు వేరే ఎవరికైనా సప్లై చేశారా? మేము కొన్ని మార్కీ క్లయింట్స్ తో పనిచేస్తున్నామండి. దీస్ ఆర్ ఆల్ MNCs విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళతో ఎర్లీ స్టేజ్ పెయిడ్ పైలట్స్ నడుస్తున్నాయి. సో వీళ్ళు ఏంటంటే మాకు మా అసెంబ్లీ లైన్లో ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఆటోమేట్ చేయాలి అని మా దగ్గరకు వస్తే వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి మరీ సాల్వ్ చేయమంటారు అనమాట. ఇంకా డిప్లాయ్ చేయకముందు పెయిడ్ పైలట్స్ అంటారు. సో మేము వాళ్ళతో ఈ పెయిడ్ పైలట్స్ చేస్తున్నాం అనమాట. అక్రాస్ సెవరల్ కంపెనీస్ చేస్తున్నాము. సో ఇక చాలా పెద్ద కంపెనీస్ నేమ్స్ రివీల్ చేయకూడదు, NDAs ఉంటాయి కాబట్టి, బట్ వన్ ఆఫ్ ది నోన్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమోటివ్ కంపెనీస్తో పనిచేస్తున్నామండి. ఇంకొకటి, రెగ్యులర్గా రోబో అనగానే మామూలుగా జనరల్గా పబ్లిక్లో వచ్చే ఒకటి చిన్న డౌట్ ఒకటి ఉంటుంది, ఈ రోబోస్ రావడం వల్ల ఫ్యూచర్లో మానవులకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అని. సో దీనిపైన మీరేమంటారు, ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? రోబోట్స్ అనేవండి ఇన్నెవిటబుల్ అండి. ఇప్పుడు ఒక మనిషిని రోజు 8 గంటలు కూర్చొని పనిచేయమంటే ఒక 2-3 ఏళ్ళు చేసిన తర్వాత బాడీలో అన్ని అన్నెసరీ ఇంజురీస్ అనేవి డెవలప్ అవుతాయి. యూ కాంట్ డూ ఇట్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఇట్ కెనాట్ బి యువర్ లైఫ్. మనిషి అనేది ఈజ్ డిజైన్ ఫర్ డూయింగ్ క్రియేటివ్ వర్క్. ఇలాంటి డల్, డర్టీ అండ్ డేంజరస్ టాస్క్ అనేటిలో మనిషి చేయకూడదు, మషిన్ యంత్రంతో చేయించాలి అవి. సో రోబోట్స్ అనేవి అలాంటి టాస్క్ తీసుకుంటాయండి. ఏ పనులు అయితే మనిషి చేయవద్దు అనుకుంటాడో అలాంటి పార్ట్స్ని, అలాంటి పనులని రోబోట్స్ చేస్తాయి మినిమల్. సో మీకు అనేది ఏంటంటే షార్టేజ్ ఉన్నప్పుడు రోబోట్స్ని పెడతారు తప్ప ఆల్రెడీ హ్యూమన్స్ ఉన్నప్పుడు రోబోట్స్తో అవ్వదండి. అంటే ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళే కొద్దీ, మన ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం కూడా ఇలాంటి చిన్న పనులు చేయడానికి ఇష్టపడము. ఓకే, మనం కూడా డెవలప్ అవుతున్నాము. కానీ అలా అని మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్కి మనుషులు అయితే మళ్ళీ వర్క్ అవ్వవు. సో రోబోట్స్ అనేది నెసెసిటీ అయిపోతుంది. రాదర్ దెన్ థింకింగ్ రోబోట్స్ యాజ్ అ పీపుల్ రిప్లేస్మెంట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ మోర్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ వెన్ పీపుల్ డోంట్ వాంట్ టు డూ దట్ టెక్నాలజీ అవుతుందండి. అండ్ ఇంకోటి, క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మనం మషిన్స్తోనే సాధ్యం అవుతుంది. హ్యూమన్స్తో కష్టం. ఎందుకంటే రోజు 8 గంటలు పని చేయాలంటే ఫస్ట్ 2 hours బాగా చేయగలుగుతాం, నెక్స్ట్ మనం టైర్ అయిపోతాం. సో అలాంటి చోట్ల మీకు కంటిన్యూస్గా గుడ్ క్వాలిటీ తేవాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ రోబోట్స్. సో ఫ్యూచర్లో ఏ ఏరియాస్లో, ఏ ఫీల్డ్స్లో రోబో టెక్నాలజీ అడ్వాన్స్గా వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఇండస్ట్రీలో మీరు రోబోట్స్ని చూస్తారండి. మనకి దర్ ఇస్ అ మెట్రిక్ కాల్డ్ నెంబర్ ఆఫ్ రోబోట్స్ డిప్లాయిడ్ ఫర్ 10,000 హ్యూమన్స్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్లో వాటిలో యావరేజ్ 250 పైన ఉందండి. మీరు ఇప్పుడు కొరియాలో చూస్తే దర్ ఆర్ 1000 రోబోట్స్ ఫర్ 10,000 ఎంప్లాయీస్. చైనా చూస్తే 450 రోబోట్స్ ఫర్ 10,000 ఎంప్లాయీస్. అదే ఇండియా చూస్తే ఇట్స్ జస్ట్ 7.
సో ఎనీ డెవలప్డ్ కంట్రీ నీడ్స్ మోర్ రోబోట్స్ టు డెవలప్. సో మనం ఇంకా 7లోనే వీఆర్ వెరీ ఆస్పిరేషనల్ కంట్రీ అవుట్ దేర్. సో మన కంట్రీ మన ప్రొడక్టివిటీ పెంచుకొని మనం యాజ్ వి అడ్వాన్స్, robots is the way to go forward. So we'll definitely see proliferation of robots across industries in India and globally. So with the whole advent of AI and combination of AI and robotics, ఈ robots proliferation అది ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు you'll start seeing humanoid robots in homes also doing very mundane stuff. మీకు బట్టలు వాషింగ్ మెషిన్లో వేయడం కానీ, వాటిని తీసి ఆరేయడం కానీ, ఇలాంటి పనులు కూడా మెల్లమెల్లగా you'll start seeing robots. So it's definitely going to be proliferate across industries. థ్యాంక్ యూ అండి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఎస్, చూస్తున్నాం కదా. సో ఎట్ ప్రజెంట్ ఇప్పుడిప్పుడే రోబోస్, ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడిప్పుడే రోబోస్ యుగం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇక ఫ్యూచర్లో ప్రతి ఇండస్ట్రీలో, సో ఒక్కో ఫీల్డ్లో కాకుండా ప్రతి ఇండస్ట్రీలో, ఈవెన్ ఇంట్లో కూడా పనిచేసే రోబోలు కూడా ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.